అంట అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే డబ్బు రూపంలో నీ ఇంటికి వచ్చినప్పుడు తెలుస్తుంది. డబ్బుంటేనేమో నీవు రాక్షసుడు అవుతావా, భగవంతుని అవుతావా, దాన ధర్మమిచ్చి ముక్తి కైవల్యాన్ని పొందుతావా, దాన ధర్మము లేక దాచిపెట్టి నిజమైన రాక్షసునిగా మారుతావా అంటే భగవంతుడు పెట్టి కలియుగము లోపల ఏకైక పరీక్ష ఏమి అంటే డబ్బు ఇవ్వడమే. ఆ డబ్బు ఏం చేస్తుంది అంటే కొంతమంది సత్కార్యక్రమాలకు వాడతారు, కొంతమంది వేరే వేరే కార్యక్రమాలకు వాడతారు. మీరు ఇప్పటికీ గుండె మీద చేసుకొని చెప్పండి చూద్దాం. ఇంతమంది ఇచ్చారు కదా, మా కమిటీ వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి చందాకు వచ్చిండ్రా? చెప్పండి చూద్దాం. చందాకు వచ్చిండ్రా? ఏదైనా ఒక్క రూపాయి విరాళం అడిగిర్రా? ఎందుకు అడగలేదు అంటే రేపటి రోజు నుండి విరాళము మీ ఇంటింటికి కూడా అమ్మవారే వస్తుంది. అన్ని అమ్మవార్లు ఏంటంటే పెట్టే కంటే ముందు విరాళం పెడితే మేము అమ్మవారి ప్రతిష్టాపన తర్వాత మీకు విరాళాన్ని అడిగేందుకు సంకల్పము చేశాము. ఇదే ఈ యొక్క కన్యా పాఠశాల అమ్మవారి యొక్క వైశిష్ట్యము అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎంతో మంది ఎన్నో చింతలతో వచ్చి కూర్చున్నారు. ఒకసారి శివుని యొక్క కైలాసము లోపల భక్తుడు దగ్గరికి పోయిందంట. భక్తుడు పొంగనే శివుడు లేచి ఆ భక్తుని కన్నాడంట, ఏం కావాలబ్బా కోరుకో అంటే, స్వామి నీ యొక్క ఆశీర్వాదంతో అన్నీ కూడా నాకున్నాయి. ధనం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, యౌవనం ఉన్నది, అందం ఉన్నది, ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయి. కానీ స్వామి ఎప్పుడు ఏమైతుందో అనేటువంటి యొక్క భయముతోటి మనశ్శాంతి అనేటువంటిది లేదు స్వామి అన్నాడంట. అన్నప్పుడు ఆ శివుడు అన్నాడంట, అయ్యో పిచ్చోడా, నా యొక్క మనశ్శాంతి ముందర నీదెంత, నా కష్టము ముందర నీ కష్టం ఎంత? నా కొడుకులు ఆ యొక్క వాహనము, గణపతి యొక్క వాహనము ఏమున్నది? ఎలుక ఉన్నది. ఆ చిన్న కొడుకు వాహనం ఏమున్నది? నెమలి ఉన్నది. ఈయన మెడ లోపల ఏమున్నది? పామున్నది. తల మీద ఏమున్నది? గంగ ఉన్నది. పక్కకు తొడ మీద ఎవరున్నారు? గౌరీ ఉన్నది. ఆ శివుడనేనంట, ఆ ఎలుక ఎప్పుడు బయటికి వస్తుందో నా మెడ మీద ఉన్న సర్పము తిందామని ఎదురు చూస్తున్నది. నా సర్పం ఎప్పుడు కిందికి దిగుతుందో నా సుబ్రహ్మణ్యుని వాహనమైన నెమలి ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నది. పోని నెమలి ఏమన్నా చేద్దాము అని నంది దగ్గరికి పోయిందనుకో, ఆ నందిని తినేందుకు నా భార్య అయినటువంటి ఆ అమ్మవారి యొక్క పెద్ద సింహమే ఆ సింహం ఎదురు చూస్తున్నది. ఆ సింహం చూస్తూ కూర్చుందన తల మీదున్న గౌరమ్మ, తల మీదున్న గంగమ్మ ఎప్పుడు ఇక తల మీదున్న గౌరమ్మతో పోటీ పడుతుందో తెలియదు.